హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార భద్ర నిజస్వరూపాన్ని బయటపెట్టి రెడ్ హ్యాండెడ్గా భద్రని లాక్ చేస్తుంది. ముకుల్ సహాయంతో భద్రని అరెస్ట్ అయ్యేలా చేస్తుంది వసుధార ద్వారా భద్ర అరెస్ట్ అయ్యాడని తెలుసుకున్న శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చూడు శైలేంద్ర, భద్ర నీ మనిషి అని నాకు తెలుసు. వాడు అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికైనా రిషి సార్ని కనిపెట్టే ప్రయత్నాలు, డిబిఎస్టి కాలేజ్ ఎండి సీటుపై ఉన్న ఆశని వదులుకో, లేకపోతే నీ చావుని నువ్వే కల్లారా చూసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి శైలేంద్రకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. శైలేంద్ర వసుధార మాటలు విని ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. వసుధార ఆ భద్రని తెలివిగా లాక్ చేసింది. ఇప్పుడు నాకు ఉన్న ఏకైక ఆధారం ఆ రాజీవ్ మాత్రమే. వాడు ఏం చేస్తాడో అర్థం కావటం లేదు. ఒకవేళ వసుధార అన్నట్టు నా నిజస్వరూపం అందరి ముందు బయటపడుతుందా? రిషి తిరిగొస్తే ఖచ్చితంగా వసుధార రిషికి నా గురించి చెప్పకుండా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా వసుధారాకి రిషి దొరికే ముందే రిషి నా చేతిలోకి రావాలి. అప్పుడే నేను అనుకున్నది సాధించగలను. ఈ 1 వీక్లో రిషిని నేను ముందు పట్టుకోవాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా వసుధార ఇంటికి రీచ్ అవుతుంది. అమ్మా వసుధార, ఆ వెధవ భద్ర పని కట్టించావా అని అడుగుతారు. చేశాను మావయ్య. మనం అనుకున్నట్లే వాడు మన ట్రాప్లో చిక్కాడు. ఇప్పుడు వాడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది వసుధార. నాకు తెలుసమ్మా, నువ్వు ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతావు. కానీ రిషి ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలనేదే నాకు అర్థం కావటం లేదు అని అంటారు మహేంద్ర. నేను అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను మావయ్య. ముకుల్ గారి సహాయంతో ఖచ్చితంగా రిషి సార్ని మనం పట్టుకోగలం. ఎందుకంటే నాన్న, రిషి సార్ ఇద్దరు క్యాబ్లో వస్తున్నప్పుడే ఈ సంఘటన అనేది జరిగింది. ఈ సంఘటనకి కారణం ఎవరో తెలుసుకోవాలంటే ముందు అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ మనం డీప్గా అనాలిసిస్ చేయాలి. సో అలా చేయాలి అంటే ముకుల్ గారి సహాయం మనకి కావాలి అని చెప్పి వసుధార అంటుంది. అవునమ్మా, కానీ ముకుల్ కాకుండా ఇంకెవరైనా మనకి సహాయం చేసే వ్యక్తులు ఉన్నారా అని అడుగుతుంది అనుపమ. మేడం, అలా అనుకుంటే మనం ఏం చెప్పగలం మేడం? అయినా రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఎవరో ఒకరు సహాయం చెయ్యాలి అని అంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. చక్రపాణి అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. నా వల్లే ఇదంతా జరిగింది. నా వల్లే అల్లుడు గారు కనిపించకుండా పోయారు. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అని పాపం ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు చక్రపాణి. ఇంకా తను మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా ఉండేసరికి చక్రపాణికి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తాయి. ఇంకా వెంటనే చక్రపాణి కళ్ళు తిరిగి రోడ్డుపై పడిపోతారు. ఒక్కసారిగా ఇంకా చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోయేసరికి పాపం చక్రపాణి అలా ఇంకా కళ్ళు తిరిగి పడిపోతారు. ఇది ఇలా ఉండగా వసుధార, ఏంటి నాన్న ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా నాన్న ఇంటికి రాలేదేంటి అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తూ ఉంటుంది వసుధార చక్రపాణికి. కానీ చక్రపాణి ఫోన్ ఇంట్లోనే ఉండడంతో ఇంకా భయం వేస్తుంది వసుధారకి. అమ్మా వసుధార, ఏమైంది, టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు మహేంద్ర. మావయ్య, ఇప్పుడే వస్తానని నాన్న బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు, నాకెందుకో టెన్షన్గా ఉంది అని అంటుంది వసుధార. ఏం కదమ్మా, వచ్చేస్తారులే, పోనీ నేను వెళ్ళి చూసిరానా అని అంటారు. వద్దు మావయ్య, నాన్న ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కదా, నేనే వెళ్తాను అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటుంది వసుధార. అప్పుడే ఒక వ్యక్తి చక్రపాణిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకా ఎవరా అని చెప్పి వసుధార, మహేంద్ర, అనుపమ అలా డోర్ వైపు చూస్తూ ఉంటారు. న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఎంట్రీ అయితే జరుగుతుంది. ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ చక్రపాణిని తీసుకొని ఇంటికి వస్తారు. ఎక్స్క్యూజ్ మీ, తను పాపం చాలా అలసిపోయినట్టున్నారు, కళ్ళు తిరిగి పడిపోయారు. అందుకే నేను అప్పుడే కారులో వెళ్తూ తన్ని చూశాను. చుట్టుపక్కల కూడా ఎవరూ కనిపించలేదు. సహాయం చేయాలని తీసుకువచ్చాను. ఇంటి అడ్రస్ వీరే చెప్పారు అని చెప్పి ఇంకా చక్రపాణిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారనమాట న్యూ క్యారెక్టర్ ప్రేమ్. థ్యాంక్స్ బాబు అని అంటారు మహేంద్ర. ఇట్స్ ఓకే అంకుల్ అని చెప్పి వెళ్ళబోతూ వసుధారాని చూస్తాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్. వసుధార కూడా అతని వైపు చూస్తూ ఉంటుంది.
మిమ్మల్ని నేనెక్కడో చూసినట్టు ఉంది. మీ పేరు అని అడుగుతాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్. నా పేరు వసుధార అని అంటుంది వసుధార. వసుధార, హేయ్ వసుధారా, నేను ప్రేమ్ని, గుర్తుపట్టావా? నేను నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ని అని అంటారు. ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది వసుధారాకి. ప్రేమ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. ఏంటి వసుధారా, నిన్ను చూసి చాలా ఏళ్ళైంది, నువ్వు చాలా మారిపోయావు. అయినా అనుకోకుండా మనం కలవడం నిజంగా కోఇన్సిడెన్సే ఉంది అని ప్రేమ్ హ్యాపీగా చెప్తారు. ఇంకా చక్రపాణి బాబు అని అంటారు. అంకుల్, మీరు ఏజ్ అయింది కదా, ఓల్డ్ అయ్యారు కదా, మిమ్మల్ని అందుకే నేను గుర్తుపట్టలేకపోయాను. చిన్నప్పుడు గుర్తుందా, నేను మీ ఇంటికి వస్తే మీరు నన్ను తిట్టేవారు, ఒకసారి అయితే కొట్టడానికి కూడా ప్రయత్నించారు. అయినా నేను వసుధార దగ్గరికి వస్తూనే ఉండేవాడిని. గుర్తుందా వసుధార, చిన్నప్పుడు మనం ఎన్నో ఆటలు ఆడుకున్నాం, కలిసి చదువుకునే వాళ్ళం అని అంటాడు ప్రేమ్. అవును ప్రేమ్, ఆ తీపి జ్ఞాపకాలన్నీ నాకు కూడా గుర్తున్నాయి అని అంటుంది వసుధార. కానీ వసుధార మాత్రం ఇంకా అలా డల్గా ఉంటుంది. ఇంకా అలా పక్కకి చూస్తాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్. చూసేసరికి అక్కడ జగతి మేడం ఫోటో కనబడుతుంది దండ వేసి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వసు, తను వీరు జగతి మేడం కదా అని అంటాడు ప్రేమ్. అవును అవును ప్రేమ్ అని అంటుంది. ఛా, ఎంత మంచి టీచరో. చిన్నప్పుడు నీతో పాటు నేను క్లాస్కి వచ్చేవాడిని, కానీ మాకు అర్జెంటుగా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మేడం దగ్గర కొద్ది రోజులు మాత్రమే నేను ఉన్నాను. కానీ మేడం ఎంత బాగా చెప్పేవారు. అలాంటిది మేడం చనిపోయారా, నిజంగా చాలా బాధగా ఉంది అని పాపం బాధపడుతూ ఉంటాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్. ప్రేమ్, ఇంతకీ నువ్వు ఇక్కడ అని అడుగుతుంది వసుధార. యాక్చువల్లీ మాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము కొన్నిసార్లు లాసెస్కి వెళ్ళాం, తర్వాత బాగా బిజినెస్లో చాలా ప్రాఫిట్స్ వచ్చాయి. నేను యూఎస్లోనే చదువుకున్నాను, ఇక్కడ బిజినెస్ పెడదామని ఇండియాకి తిరిగి వచ్చాను. సో అలా ఎయిర్పోర్ట్ నుండి వెళ్తుంటే అంకుల్ కళ్ళు తిరిగి పడిపోయారు, అందుకే ఇక్కడికి వచ్చాను. వసుధారా, నువ్వు ఎప్పుడు చాలా హ్యాపీగా ఎంతూజియాసింగ్గా ఉండేదానివి, కానీ ఇవాళ ఎందుకంత డల్గా కనబడుతున్నావు, ఏమైంది అని అడుగుతాడు ప్రేమ్. ఏమీ లేదు అని కవర్ చేస్తుంది వసుధార. నో నో నో, ఏదో ఉంది, అందుకే నువ్వు ఇంతలా డల్గా ఉన్నావు. పోనీ మీరైనా చెప్పండి అంకుల్ అని అడుగుతారు మహేంద్రని ప్రేమ్. మహేంద్ర పాపం సైలెంట్గా ఉంటారు. అనుపమ, చూడు మిస్టర్ ప్రేమ్, ఏం చెప్తే ఏమర్థమవుతుంది? అయినా పాపం వసుధారాకి ఇప్పుడు అన్నీ కష్టాలే. తన అత్తగారు చనిపోయారు, తర్వాత తన భర్త కనిపించకుండా పోయాడు అని జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తారనమాట. ఇంకా అనుపమ ప్రేమ్కి, న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఆలోచనలో పడతారు. చూడు వసుధారా, నువ్వు నా ఫ్రెండ్వి, నీకు నా గురించి తెలుసు కదా. ఫ్రెండ్స్కి కష్టం వస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత రిస్క్ అయినా చేస్తాను. చూడు, నేను నీకు మాటిస్తున్నాను, ఈ ప్రేమ్ నీకు మాటిస్తున్నాడు, ఖచ్చితంగా నీ హస్బెండ్ ఎక్కడున్నాడో తెలుసుకుంటాను, మనమే కలిసి తెలుసుకుందాం, తెలుసుకొని నీ హస్బెండ్ని నిన్ను ఒకటి చేస్తాను, ఇది ఈ ప్రేమ్ ఇస్తున్న మాట అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది వసుధార. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శైలేంద్ర రాజీవ్కి కాల్ చేస్తాడు. హలో, రిషి దొరికాడా? రిషి ఎక్కడున్నాడో తెలిసిందా అని అడుగుతాడు. భయ్యా, నేను అది తెలుసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ వాడు అదృష్టవంతుడు, ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు అని అంటారు రాజీవ్. తెలుసుకో, వెంటనే తెలుసుకో, ఎక్కడికైనా వెళ్ళు, రిషిని వారం రోజుల్లో పట్టుకోవాలి, అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించవచ్చు అని అంటాడు శైలేంద్ర. నేను చెప్తున్నాను కదా భయ్యా, నువ్వేమీ కంగారు పడద్దు, ఈరోజో రేపో ఖచ్చితంగా వాడు మన చేతికి దొరుకుతాడు అని చెప్పి రాజీవ్ కాల్ కట్ చేస్తాడు. ఇంకా ఒక ప్లేస్లో నించుని చూస్తూ ఉంటాడనమాట రాజీవ్. ఇంకా పక్కనే ఒక ఓల్డ్ ఏజ్ ఆయన ఉంటారు. ఇంకా ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. తాత, నువ్వు చూసింది ఇక్కడేనా అని అంటారు. ఇక్కడే బాబు అని చెప్తారు ఇంకా పెద్ద ఆయన. వెంటనే ఇంకా అలా ఒక గుహలోకి వెళ్తాడనమాట రాజీవ్. వెళ్ళి చూసేసరికి అక్కడ రిషి కనబడతాడు. ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు. రే, ఎవర్రా మీరు, ఎందుకు తన్ని కిడ్నాప్ చేశారు అని అడుగుతారు. మేము ఎవరని అడుగుతున్నావు, నువ్వెవర్రా ఇంతకీ అని చెప్పి ఇంకా రౌడీలందరూ రాజీవ్ కాలర్ పట్టుకుంటారు. ఇంకా రాజీవ్ అయితే ఏం చేయాలో అర్థం కాక ఆ రౌడీలందరినీ బాగా కొట్టి ఇంకా రిషినైతే అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు. ఆహా, టైమింగ్ అంటే ఇదే. రిషి సార్, మీరు నాకు దొరుకుతారో దొరకరోనని భయపడ్డా, కానీ మీరు నాకు దొరికారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్లేస్ ఏదో బాగుంది, ఇక్కడే సెట్ చేసుకుంటాను. అయినా ఇప్పుడు రిషి సార్ని కాపాడి తీసుకెళ్ళాలా, కాపాడకుండా తీసుకువెళ్ళాలా?
ఇక్కడే చంపేనా, ఆ శైలేంద్రకి ఫోన్ చేసి చెప్పనా, ఏం చేయను అని ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్. ఇది ఇలా ఉండగా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ వసుధారాని మీట్ అవుతారు. వసుధారా, అసలు రిషి ఎక్కడ మిస్ అయ్యాడు అని అడుగుతారు. నేను చెప్తాను అని చెప్పి ఇంకా చక్రపాణి జరిగిందంతా చెప్తారు. అంకుల్, మీరు చెప్తున్న దాన్ని బట్టి చెప్తుంటే ఖచ్చితంగా ఆ ఏరియా దగ్గరలోనే వాళ్ళు ఉండుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ దూరం తీసుకువెళ్ళినా ట్రావెల్ చేసినా టోల్ ప్లాజాలో లైక్ ఎక్కడైనా సరే వాళ్ళు ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఎలాగో ఇన్స్పెక్టర్ ముకుల్ బాగా తెలుసు అంటున్నారు కాబట్టి ఒకసారి ఆ చుట్టుపక్కల ఉన్న టోల్ గేట్స్, సీసీ క్యామ్స్ ఇవన్నీ చెక్ చేయమని చెప్పండి అని అంటాడు ప్రేమ్. మహేంద్ర వెంటనే ఇప్పుడే ముకుల్ గారికి ఆ విషయం చెప్తాను బాబు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర. ఒకవేళ టోల్ ప్లాజాలో కనబడకపోతే అని అంటుంది అనుపమ. మేడం, సింపుల్, ఒకవేళ వాడు ఏ సీసీ కెమెరాలకి చిక్కలేదు అంటే ఆ ఏరియాకి దగ్గరలోనే ఏదో ఒక ఇంట్లో రిషిని సీక్రెట్గా ఉంచారని అర్థం. లేకపోతే ఒక గోడౌన్, పాతబడిన ఇల్లు, నిర్మానుష్యమైన ప్రదేశంలో రిషి సార్ని సేఫ్గా ఉంచారని అర్థం అని అంటాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్. అయితే ఇప్పుడే మనం ఆ ప్లేస్కి వెళ్దాం అని అంటుంది వసుధార. తప్పకుండా అని చెప్పి ఇంకా ప్రేమ్ అండ్ వసుధార ఇద్దరు బయలుదేరుతారు రిషి ఎక్కడైతే కిడ్నాప్ అయ్యాడో ఆ ఏరియాకి. ఇది ఇలా ఉండగా రాజీవ్ రిషికి మెలకువ వచ్చేలా చేస్తాడు. ఇంకా రిషి కళ్ళు తెరిచి చూసేసరికి రాజీవ్ కనబడతాడు. రేయ్, నువ్వా అని అంటారు రిషి. ఏంటి సార్, నన్ను చూసి షాక్ అయ్యారా? మీరు షాక్ అవ్వాలండి, ఎందుకంటే మనిషి చనిపోయే ముందు యమధర్మరాజు కనబడినట్టు మీరిప్పుడు చావబోతున్నారు కాబట్టి మీకు నేను కనబడుతున్నాను అని అంటాడు రాజీవ్. రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు రిషి. అవును సార్, మీరు నా మరదల్ని పెళ్లి చేసుకున్నారు, మరి నా గురించి ఆలోచించారా? లేదు, నేను వసుధార చిన్నప్పటి నుండి వసుధారని ప్రేమిస్తున్నా, కానీ టైం బ్యాడ్, ఏజ్ గ్యాప్ అని నన్ను పెద్ద అమ్మాయికిచ్చి పెళ్లి చేసేశారు మా మావయ్య. తనంటే నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాం, అందుకే తన్ని పైలోకాలకి ట్రాన్స్ఫర్ చేశా. అప్పుడైనా వసుధారని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నా, కానీ వసు పెళ్లి పీటలపై లేచి వెళ్ళిపోయి మీ కాలేజ్లో జాయిన్ అయింది. మీ అమ్మగారు జగతి మేడం కూడా తనకు ఒక రక్షక కవచంలా ఉండేవారు. తర్వాత అయినా వసుని పెళ్లి చేసుకుందామని ఎన్నో ప్లాన్లు చేస్తే నీతో తాళి కట్టించుకున్నానని చెప్పి జంప్ అయిపోయింది. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మరి నా గురించి ఏమనుకుంటున్నారు? నేను వసుధారాన్ని వదులుతానని ఎలా అనుకున్నారు రిషి సార్? నేను వసుని పెళ్లి చేసుకోవాలి, తను నా పక్కనుండాలి, తన్ని నేను భార్యగా చూసుకోవాలి. అది కుదరాలంటే మీరు పోవాలి. హ్యాపీగా మీరు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళండి. వసుధారాన్ని నేను పువ్వుల పెట్టి చూసుకుంటా అని అంటాడు రాజీవ్. రేయ్ రాజీవ్, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వసుధారా, నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా వసుధార నీ వైపు కూడా చూడదు అని అంటాడు రిషి. చూస్తుందో చూడదో మిమ్మల్ని చంపాక తెలుస్తుంది సార్ అని అంటాడు ఇంకా రిషితో రాజీవ్. ఇంకా పాపం రిషి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా రిషి అండ్ రాజీవ్ ఇద్దరు ఇంకా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి రిషి సార్, మిమ్మల్ని కొట్టాలంటే నాకే చాలా బాధగా ఉంది. మీరెవరు? DBST కాలేజ్కి రాజు లాంటి వారు, అలాంటిది మీతో ఫైట్ చేయడం అంటే నాకు నచ్చట్లేదు అని అంటాడు రాజీవ్. ఇంకా బాగా రిషి అయితే తన్ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా రాజీవ్ ఏం చేస్తాడంటే రిషి తలపై కొడతాడనమాట. ఇంకా రిషి ఒక్కసారిగా పాపం స్పృహ కోల్పోతారు. దెబ్బ పడితే గానీ వీళ్ళకి బుద్ధి రాదు అని ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు రాజీవ్. ఖచ్చితంగా ఈ విషయాన్ని శైలేంద్ర భయ్యాతో చెప్పాలి అని చెప్పి శైలేంద్రకి కాల్ చేస్తాడు రాజీవ్. హలో భయ్యా అని అంటాడు. ఏంటి చెప్పు అని అంటారు. రిషి దొరికాడు అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. ఏంటి, రిషి దొరికాడా అని అంటారు. అవును భయ్యా, రిషి దొరికాడు, నా దగ్గరే ఉన్నాడు. నువ్వు వస్తే హ్యాపీగా రిషి చావడం నువ్వు చూడొచ్చు అని అంటారు. ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేసి బయలుదేరాలనుకుంటాడు శైలేంద్ర. కానీ మళ్ళీ భద్రా చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి శైలేంద్రకి. వామ్మో, ఒకవేళ ఈ రాజీవ్ గాడు కూడా ఆ ముకుల్కి పట్టుబడ్డాడేమో, ఆ ముకులే కావాలని ఇలా రాజీవ్తో ఫోన్ చేపిస్తున్నాడేమో. నేనక్కడికి వెళ్తే అడ్డంగా దొరికిపోతాను, లేదు వెళ్ళకూడదు అని డిసైడ్ అవుతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా రాజీవ్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇంకా రావటం లేదు భయ్యా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు రాజీవ్. అప్పుడే రిషికి మెలకువ వస్తుంది.
కానీ మెలకువ వచ్చిన రిషి తన పక్కనే ఇంకా రాజీవ్ ఫోన్ పడిపోయి ఉండడంతో రాజీవ్ చూసుకోకుండా అలా ఇంకా వీడికి ఎప్పుడు మెలకువ వస్తుంది, వెళ్ళి బయటికి వెళ్ళి వస్తానని చెప్పి ఇంకా బయటికి వెళ్తాడనమాట రాజీవ్. అదే టైంకి రిషి ఇంకా పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని వసుధారాకి కాల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా వసుధార ప్రేమ్ అదే ప్లేస్కి వస్తారు ఎక్కడైతే రిషి కిడ్నాప్ అయ్యాడో. ఇంకా ప్లేస్కి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటారు. ఎక్కడ ఇంకా రిషి గురించి అయితే ఎక్కడ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇక్కడ ఖచ్చితంగా చుట్టుపక్కల పాడుబడ్డ ఇల్లులు కూడా కనిపించడం లేదు. అంటే రిషి ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి పాపం వసుధార చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా కరెక్ట్గా వసుధార ఫోన్ అప్పుడే రింగ్ అవుతుంది. వసు, ఎవరో కాల్ చేస్తున్నారు, కాల్ లిఫ్ట్ చేయి అని అంటారు. వీడెందుకు కాల్ చేస్తున్నాడు అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. ఎవరు అని అడుగుతారు న్యూ క్యారెక్టర్ ప్రేమ్. తను మా బావ రాజీవ్. వీడు ఇంకా అంతమైపోలేదా, వీడెందుకు నాకు ఫోన్ చేస్తున్నాడని చెప్పి కాల్ కట్ చేస్తుంది వసుధార. చూడు వసుధార, ఈ టైంలో ఎవరి కాల్ అయినా నీకు ఇంపార్టెంటే. ఎవరైనా సరే నువ్వు కాల్ చేయాల్సిందే, లిఫ్ట్ చేసి ఆన్సర్ చేయాల్సిందే. ఏమో ఎక్కడ ఏం దాగుంటుందో ఎవరికి తెలుసు అని అంటారు. ఇంకా వెంటనే పాపం ఆలోచిస్తుంది వసుధార. ఇంకొకసారి కాల్ చేద్దామనే లోపు ఇంకా రిషికైతే ఆ లోపు రాజీవ్ వచ్చేస్తాడు. ఇంకా వెంటనే కాల్ చేస్తుంది వసుధార. ఇంకా ఫోన్ని ఆన్లో ఉంచుతాడనమాట రిషి. హలో హలో అని అంటుంది వసుధార. ఏంటి రిషి సార్ ఇంకా మెలకువ రాలేదా రిషి సార్ అని చెప్పి ఇంకా రిషికి స్పృహ వచ్చేటట్టు చేస్తాడు రాజీవ్. రాజీవ్, నువ్వు నన్నేం చేయలేవు అని అంటాడు రిషి. సార్, మిమ్మల్ని ఏం చేస్తానో ఒక గెస్ట్ వచ్చాక చెప్తాను సార్. ఇప్పుడే గెస్ట్కి కాల్ చేశా. అతను వచ్చాక అతన్ని చూసి షాక్ అయ్యి అప్పుడు మీరు చనిపోండి అని అంటాడు రాజీవ్. ఆ మాటలన్నీ విన్న వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు రిషి సార్ ఆ రాజీవ్ దగ్గర ఉన్నాడు అని అంటుంది వసుధార. ఇంకా వెంటనే ప్రేమ్ ఆలోచనలో పడతాడు. ఇప్పుడు ఆ ఉన్న లొకేషన్ని ఎలా తెలుసుకోవాలి అని వసుధార కంగారు పడుతూ ఉంటుంది. నో ప్రాబ్లం, నేను ఆ ఫోన్ని హ్యాక్ చేస్తాను అని అంటాడు ప్రేమ్. వాట్ అని అంటుంది. అవును, నేను యుఎస్ వెళ్ళి మంచి హ్యాకర్గా, ఎథికల్ హ్యాకర్గా చాలా పేరు సంపాదించాను. 10 నిమిషాల్లో వాడు ఎక్కడున్నా మనకు తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా హ్యాక్ చేస్తాడనమాట. రాజీవ్ ఫోన్ని లొకేషన్ని డిటెక్ట్ చేస్తాడనమాట. రాజీవ్ ఫోన్ ఎక్కడుందో, రిషి ఎక్కడున్నాడో లొకేషన్ని డిటెక్ట్ చేస్తాడు ప్రేమ్. అలా ఇంకా వసుధార అండ్ ప్రేమ్ ఇద్దరూ బయలుదేరుతారు రాజీవ్ ఎక్కడున్నాడో అక్కడికి. ఇది ఇలా ఉండగా శైలేంద్రకి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు రాజీవ్. ఏంటి భయ్యా, ఆటలుగా ఉందా? నేను ఒక్కడనే పని పూర్తి చేసేసేవాడిని కదా, మీరు వస్తాను అన్నారు, కనీసం రావట్లేదేంటి అని అడుగుతాడు రాజీవ్. నువ్వు నిజంగా మామూలుగానే మాట్లాడుతున్నావా అని అంటాడు శైలేంద్ర. ఏంటి భయ్యా, ఏం నువ్వు మాట్లాడుతుంది? నేను నిజంగా రిషి దగ్గరే ఉన్నాను, కావాలంటే మీకు వీడియో కాల్ చేస్తాను అని చెప్పి ఇంకా వీడియో కాల్ చేస్తాడనమాట. రిషి కనిపిస్తూ ఇంకా రిషి అయితే ఉన్నట్టు వీడియో కాల్ చేస్తాడు రాజీవ్ శైలేంద్రకి. ఇంకా శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే వీడు నిజంగానే చెప్తున్నాడు, సరే నేను రావడానికి టైం పడుతుంది, నువ్వే వాడిని వేసేయి, నాకు డెడ్ బాడీని ఫోటో పెట్టు అని అంటాడు శైలేంద్ర. తప్పకుండా సార్ భయ్యా అని చెప్పి కాల్ కట్ చేసి ఇంకా కత్తి పట్టుకొని రిషి దగ్గరికి వస్తూ ఉంటాడు రాజీవ్. అలా ఇంకా రిషిని కరెక్ట్గా పొడవాలి అని వచ్చే లోపే ఇంకా ఒక చెయ్యి అడ్డుకుంటుంది రాజీవ్ని. ఎవరాని వెనక్కి తిరిగి చూసేసరికి వసుధార రాజీవ్ చెంపపై గట్టిగా ఒక్కటి కొడుతుంది. ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు. వసు అని చెప్పి దగ్గరికి రాబోతూ ఉంటాడు. ఇంకా వెంటనే రాజీవ్ని కాళ్ళతో గట్టిగా తంతుందనమాట వసుధార. ఒక్కసారిగా వెనక్కి పడిపోతాడు రాజీవ్. ఏంట్రా, రిషి సర్ని చంపాలనుకుంటావా అని చెప్పి ఇంకా కొట్టడానికి వెళ్తూ ఉంటుంది వసుధార. ఆగు, నువ్వు కాదు, నేను వాడి పని చూసుకుంటాను, నువ్వు ముందు వెళ్ళి రిషిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని చెప్పి ఇంకా ప్రేమ్ అయితే బాగా కొడుతూ ఉంటాడనమాట రాజీవ్ని. ఇంకా రాజీవ్ బాగా దెబ్బలు తిని పడిపోతాడనమాట. ఇంకా అప్పుడే ముకుల్ కూడా ప్లేస్కి వస్తాడు. ముకుల్ రాజీవ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇంకా రిషిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు వసుధార. అందరూ హ్యాపీగా ఉంటారు. అదే టైంకి శైలేంద్ర ఎప్పుడెప్పుడు ఇంకా రిషి డెడ్ బాడీ పెడతాడని వెయిట్ చేస్తూ ఉంటారు. ముకుల్ తన ఫోర్స్తో శైలేంద్ర ఇంటికి వెళ్తాడు. శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మీరొచ్చారు అని అడుగుతారు. యూఆర్ అండర్ అరెస్ట్ శైలేంద్ర, మీ గురించి మాకు ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది, రిషిని మీరే చంపించాలనుకున్నారు కదా అని అంటారు అందరి ముందు ముకుల్. ఏంటి ఇది ఒక కొత్త నాటకమా అని అంటాడు శైలేంద్ర చెంపపై ఒక్కటి కొడతారనమాట ముకుల్. ఇన్నాళ్ళు నువ్వు వాడిన నాటకాలు చాలు, సరే నీ వాయిస్ ఎవరో మార్చారనుకోవచ్చు, మరి
ఒకసారి వీడియో చూడు అని చెప్పి వీడియో చూపిస్తారు. ఇంకా రాజీవ్ అయితే వీడియో కాల్ చేసిన విషయం రిషిని చూపించిన వెంటనే వేసేయమని చెప్పడం, ఇదంతా ఇంకా వీడియో రికార్డ్ అవుతుంది. వీడియో నాది కాదు అని అంటారు. మిమ్మల్ని మార్ఫింగ్ చేయొచ్చు, వెనకాల మీ బెడ్రూమ్, మీ ఇంట్లో ఉన్న వస్తువులు, ధరణి మేడం మీకు కాఫీ తీసుకువచ్చింది, ఇవి కూడా మార్ఫింగ్ చేస్తారా? ఇంకెన్నాళ్ళని నాటకాలు, పద పోలీస్ స్టేషన్కి అని చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు శైలేంద్రని అరెస్ట్ చేసి ముకుల్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.